హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఎన్నికలకు ముందు కూటమికి సంబంధించిన అధినేతలు ఎంత దుష్ప్రచారం చేశారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సర్కార్ మీద ఎన్ని రకాల అబాండాలు వేశారో అందరికీ తెలిసిందే ఇప్పుడిప్పుడే వాటికి సంబంధించిన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఇది ప్రజా తీర్పు కాదు ఈవీఎంల తీర్పు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో వైసీపీ సానుభూతి పరుల మీద వైసీపీ కార్యకర్తల మీద వైసీపీకి ఓటేసిన సామాన్య ప్రజల మీద ఎట్లాంటి దాడులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించిన ఎఫెక్ట్ తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూటమి సర్కారు నైతికత విశ్వసనీయత రెండు కోల్పోయిన పరిస్థితి ఈ నేపథ్యంలో తాజాగా అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక కీలకమైన చర్చను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా ఆదిశేషగిరిరావు మొన్న ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో టీడీపీ బ్యాచ్ మొత్తం ఆయన ఫోటోలను ఆయన వీడియోలను పెట్టి గతంలో తన ల్యాండ్ను గుంజుకున్న సందర్భంలో దానికి తగ్గ ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించిందని చెప్పి ఆయన భావోద్వేగంగా ఫీల్ అవుతున్న వీడియోలో ఒకదాన్ని ఫోటోలో ఒకదాన్ని రిలీజ్ చేసి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేశారు తాజాగా ఇప్పుడు అంటే శేషగిరిరావు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం తాడేపల్లిలోని జగన్ గారి నివాసంపై పచ్చ బ్యాచ్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇది టీడీపీకి చెందిన ఛానల్ అందులో వచ్చిన ఇది కమ్మ సామాజిక వర్గం యొక్క ఆర్థిక మూలాలు దెబ్బతీసే క్రమంలో ఆదిశేషగిరిరావు గారి బిల్డింగ్ కూడా ఆయన న్యాయం చేస్తున్నారు అనేది ఒక ప్రచారం మంగళగిరిలో సోషల్ మీడియా ప్రచారం మా అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ లో విల్లా ప్రాజెక్ట్ అది విల్లా ప్రాజెక్ట్ లో ఒక ప్లాట్ ఆయన ఇల్లు కానీ ఆయన ఆఫీస్ కానీ మామూలుగా మార్కెట్ రేట్ ప్రకారమే కొన్నాడు అన్ని కన్స్ట్రక్షన్ చేసిన బిల్స్ అన్ని ఇచ్చాడు అది కరెక్ట్ కాదంటారా కదా ఇప్పుడు ఉండే ఇల్లే అసలు మీరే గడుచుకున్నారు ఆయన దూరాడు అనేది కదా కరెక్ట్ కాదు ఆయన కావాలని నేనే ప్లాన్ చేసి పెట్టాను ప్లాన్ చేసింది ఇల్లు ఎలా ఉండాలి ఆఫీస్ ఎలా ఉండాలి అంటే ఆయన కోసమే మొత్తం ప్లాన్ చేసి పెట్టారా మీరు ముందు ఎలక్షన్ ముందు 19 ముందు అవును 19 ముందే కదా జరిగింది అది సైట్ కూడా చూడలేదు సైట్ పంపించింది కానీ కట్టింది కానీ డిజైన్స్ చూసాడు తప్ప కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా రాలేదు గృహప్రవేశానికి వచ్చాడు అంతే మొత్తం మీరు కట్టారు మీరు కట్టించి గృహప్రవేశానికి ఇచ్చారు అన్ని వార్త ప్రకారం కట్టి అన్ని సో ఇలాంటి దాంట్లో ఏమీ లేదంటారు అదంతా పుట్టింటి ప్రచారం సో విన్నారు కదా స్వయంగా ఆదిశేషగిరిరావు చెప్పినా కూడా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు ఆయన ఇంకా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి ఇంక చేయగలిగింది ఏం లేదు సో ఆయన తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధించి కూడా ఇప్పటికే అంటే ఈ పచ్చమందని తోలిచి ఆ రోడ్డుకు సంబంధించిన ఫ్రీడమ్ వచ్చింది జనాలు హ్యాపీగా పోతున్నారని చెప్పి వాళ్ళనే పంపించి టీడీపీ కార్యకర్తలు పంపించి ఎట్లాంటి షో చేసిర్రు చూసినాం కదా ఒక సీఎం ఇంటికి సంబంధించి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఖచ్చితంగా సర్వైలెన్స్ లో ఉంచడం అన్నది భద్రతా వ్యవస్థకు సంబంధించిన అంశం జూబ్లీహిల్స్ లో నారా చంద్రబాబు గారి నివాసానికి సంబంధించి 4 రోడ్లను క్లోజ్ చేసి నిత్యం వందలాది మంది పోలీసులతో పహారా కాస్తుంటారు మరి ఆయనకు ఒక న్యాయం ఈయనకు ఒక న్యాయం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పటికి 3 సార్లు అయింది ఎలగబెట్టబట్టి మరి అట్లాంటి ఆయనకి అంత పెద్ద భద్రత ఇప్పుడు వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే మొత్తం అంతా మార్చేస్తారా సో ఇట్లాంటి ఈ పచ్చ ప్రచారాన్ని ఇంకా నమ్మడానికి లేదు అది నమ్మినోళ్ళ సిద్ధాంతం దానికి ఏం చేయలేము ఎట్లా అంటే ఆ 36% జనాలు ఇంకా ఆ రొచ్చులో పడి కొట్టుకుపోతా ఉంటారు దానికి ఎవడేం చేయలేడు సో మిగతా జనాలకైనా ఈ నిజాలను చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ